హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ సాధ్యవాళ్ళు. నేను మిల్లెట్స్తో పులావ్ చేస్తున్నానండి. ఇది వెయిట్ లాస్ రెసిపీ అండి. వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం ముందుగా ఇంట్లో చేసుకున్న నెయ్యిని ఒక 2 స్పూన్లు వేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకొని అందులో మనం సరిపడా కారం, మనం ఎంత కారం అయితే తింటామో అన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరుక్కుని వేసుకొని ఆ ఉల్లిపాయలను కూడా కొంచెం బాగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఒక కప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఈ టమాటాలు కూడా బాగా మొత్తం అంతా సాఫ్ట్గా కుక్ అయ్యి స్కిన్ అంతా పక్కకు వచ్చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇందులో మనం ఉప్పు, కారం, మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఇదే టైంలో మనం మసాలా పేస్ట్ అంటే మనం ఇందులో ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, జాజి పువ్వు, యాలక్కాయలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకుని ఈ మసాలా పేస్ట్ను కూడా యాడ్ చేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి బాగా కుక్ అవనిచ్చి ఇందులో మనం వెజిటేబుల్స్ ఏమేమి కావాలంటే అవన్నీ కూడా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని మనం లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి ఇవన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అవనివ్వాలి. మనం ఆయిల్ ఎక్కువ వేసేటట్టయితే మనం నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాం కాబట్టి మనకి ఏంటంటే త్వరగా మాడన్నది వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండడం కోసం అని చెప్పి అంత లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టడం వల్ల స్టీమ్ అవుతుందండి. అలా ఈవెన్గా కుక్ అవుతుంది. అందుకోసం అని చెప్పి మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టాలి. మీకు ఏమేమైతే వెజిటేబుల్స్ ఇష్టం ఉంటుందో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో మనం బాయిల్ చేసిన మీల్ మేకర్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి తర్వాత మనం ఒక కప్పు మిల్లెట్స్ని ఒక అరగంట ముందు వాటర్లో నానబెట్టుకున్నానండి. ఇదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకొని మనం దీన్ని కుక్ అనివ్వాలి. దానికంటే ముందు ఈ మిల్లెట్స్ని మొత్తం ఈ వెజిటేబుల్స్తో అంతా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెడితే స్పైసెస్ అంతా కూడా ఈ మిల్లెట్స్కి కూడా పడుతుందండి. అందుకోసం అని చెప్పి 2 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకొని పైన పుదీనా కూడా జల్లుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోనే లేదంటే లో ఫ్లేమ్ ఈ రెండే అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుక్ అవనివ్వాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి. ఇప్పుడు సాల్ట్ అది కూడా అడ్జస్ట్ చేసుకొని సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అటు ఇటు మార్చుకుంటూ మనం కుక్ అవనివ్వాలండి. ఈ రైస్ అన్నది బాగా కుక్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచి తర్వాత కట్టేసి ఇంకొక 10 మినిట్స్ నార్మల్గా రెస్ట్లో ఉంచితే మనకి ఈ పులావ్ అన్నది రెడీ అయిపోతుందండి. ఇది కొంచెం ఏంటంటే గ్రేవీ వచ్చినట్టు జ్యూసీగా ఉంటుందండి. ఇలా అయితేనే బాగుంటుంది. మనం బాగా ఎంజాయ్ చేస్తూ తింటాం. మనం రైస్ అన్నది విడిగా పొడిలాడుతూ అలా కాకుండా ముత్యాల రైస్ బిర్యానీ అంటారు కదండి, అలా వస్తుందండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదండి, ఈ రైస్ అన్నది కొంచెం ముద్దగా ఉంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.